ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఓ ఎంపీ కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి బిల్లుల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్యాశాఖపై ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వర్కులన్నీ వాడుకుంటావు, మరి మన గురువు మనబడి ఎందుకు దానికి పేమెంట్ చేయవచ్చు? రెండు రకాలుగా ప్రయత్నం చేద్దాం. ఇచ్చానంటే లొల్లే లేదు, ఇవ్వకపోతే అదన్నే ఉంటుంది. ఇక ఇస్తారేమో అని చూడబట్టి మీరు రెండేళ్ళు అది అయితలేదు, ఇది పోతలేదు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు మేము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పని అని మేము ఆపలేదు. అట్లా ఎన్నో రకాలుగా వ్యవసాయానికి సంబంధించిన వడగళ్ల వానకు నష్టం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, తర్వాత కాంట్రాక్ట్ బిల్స్ కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలో పిల్లల పైసలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోతే ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వానికి పార్టీలు ఉండవు. సో మేము ఆ రోజు కాంగ్రెస్ నుంచి మనం వస్తే మరి అన్నీ మనం ఇచ్చినాం, అన్నీ కూడా అదే పద్ధతిలో కొనసాగినాయి. ఆ రోజు ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని అని మేము ఆపలేదు. కానీ వీడు ఒక చిల్లర వేషం చేస్తూ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. అయితే ఈ విషయాన్ని నేను శాసనసభలో గట్టిగా లేవనెత్తుతా, ప్రభుత్వంతో మాట్లాడతాను. మీరు ఒక అడ్వకేట్ని అప్పచెప్తా, మీరు వెళ్ళి కలిసి ఒక కేసు కూడా వేస్తే 2 ఏళ్ల నుంచి టైం ఈ పార్టీకి ఆర్డర్ వస్తుంది. ఈ పార్టీ కోర్టుకు పోయిన వాళ్ళు కొంతమంది బిల్స్ ఇస్తున్నారు కంటెంప్ట్ చేసి. సో మనం అక్కడి నుంచి కూడా కొంత ప్రయత్నం చేద్దాం. నేను మన బీఆర్ఎస్ లీగల్ సెల్లో అడ్వకేట్ టీం ఉంది, వాళ్ళకి అప్పచెప్తా, ఇటు మాట్లాడే ప్రయత్నం చేస్తా, కలిసి నచ్చ చెప్తా, ఇదివరకు కూడా చేసినా మళ్ళీ గట్టిగా చేస్తా. కానీ అది ఇది రెండు చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేం ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళకు కేసు ఇస్తాం సార్. ఇప్పుడు కొన్ని చైర్మన్ వర్క్స్ వాళ్ళు వచ్చి సంతకం పెట్టుకోమని మా వాళ్ళు చేసేస్తారు. కాంట్రాక్టర్ ఎవరు పెద్ద కాంట్రాక్టర్లు కాదు. మీ ఆధ్వర్యంలో మేము ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మేము పార్టీలకు సంబంధం లేకుండా మేము ఒక కాంట్రాక్టర్గా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు బిల్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. మీ ద్వారా మా యొక్క సిద్దిపేట ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారి తరఫున మేము ఒక రిఫరెండం ఇస్తున్నాం. मेरे प्रेजर डाल के ऑफिसर प्रेजर डाल के मेरे काम करो बोल कराए सर. आज मैं खर्चा ला के वहां से यहाँ से मिट्टी से लाके आज मैं खर्चा ला के काम करा सर. आज मेरा बच्चा अब्राड जाने के लिए पैसे नहीं है सर. इतना 29 लाख आना है सर मेरे को. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని దానికి చూపడం ఏంటి సార్? చూపి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, ఏ ప్రభుత్వం ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన